మీకు ఈ ట్రేడింగ్ ప్లాన్ తెలిస్తే మీరు ఫారెక్స్ లో మంచి అమౌంట్ ఎర్న్ చేస్తారు. మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మార్కెట్ సెలెక్షన్స్ అన్నమాట. డైలీ 2 to 3 కరెన్సీ పేర్స్ లో మాత్రమే ట్రేడ్ అనేది చేయండి. అంటే యూరో యూఎస్డి కానివ్వండి, జీబీబీ యూఎస్డి కానివ్వండి, XAUUSD కానివ్వండి. సెకండ్ వన్ ట్రేడింగ్ టైం అనమాట. హైలీ వోల్టాలిటీ ఉన్నప్పుడు ట్రేడ్ చేయండి. లండన్ సెషన్ అండ్ న్యూయార్క్ సెషన్ అనేది ఇంపార్టెంట్. లండన్ అండ్ న్యూయార్క్ ఓవర్లాప్ వచ్చేసి ఇంకా బెటర్. థర్డ్ వన్ స్ట్రాటజీ వచ్చేసి ఇష్టం ఉన్న ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయకండి. ట్రెండ్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ తో ట్రేడ్ చేయండి. VWAP VWMA తో ట్రేడ్ చేయండి. బ్రేక్అవుట్ ఆర్ పుల్ బ్యాక్ మీద ఎంట్రీస్ ప్లాన్ చేసుకోండి. ఫోర్త్ వన్ రిస్క్ మేనేజ్మెంట్. రిస్క్ పర్ ట్రేడ్ వచ్చేసి 1 to 2% ఉండాలి. ప్రతి దాంట్లో స్టాప్ లాస్ అనేది వాడుకోవాలి. రిస్క్ రివార్డ్ రేషియో 1:2 ఆర్ 1:3 ఉండాలి మినిమం. ఎగ్జిట్ రూల్స్ వచ్చేసి టార్గెట్ అయినా స్టాప్ హిట్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వండి. సెవెంత్ వన్ ఓవర్ ట్రేడింగ్ చేయకండి. డైలీ 2 to 3 ట్రేడ్స్ మాత్రమే తీసుకోండి. ట్రేడింగ్ జర్నల్ అనమాట. మీరు ఎంట్రీ తీసుకున్న స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ప్రతి ఒక్కటి ఒక బుక్ లో నోట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్లాన్ ఏం లేకపోతే ట్రేడింగ్ చేయకండి. ఈ ట్రేడింగ్ ప్లాన్ కి సంబంధించి నేను క్లియర్ ఒక PDF అనేది క్రియేట్ చేశాను. కామెంట్ సెక్షన్ లో ఫారెక్స్ అని టైప్ చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి అప్రూవ్ చేస్తాను, మీకు ఓపెన్ అవుతుంది PDF. అర్థం కలదా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వినండి.